ఈ వీడియోలో మనం పైథాన్లో ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. దానికి ముందర బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది చూస్తాం. మరి ఆల్రెడీ మీకు ప్రింట్ ఫంక్షన్ అనేది తెలుసు. ఏదైనా మెసేజెస్ని లేదంటే ఎక్స్ప్రెషన్స్ని వాల్యూస్ని మీరు స్క్రీన్ మీద ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ వాడుతున్నారు. మరి కీబోర్డ్లో నుంచి వాల్యూస్ని తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్పుట్ ప్రాంప్ట్ మనకు కావాల్సిన మెసేజ్ ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా అక్కడ మనం వాల్యూ ఎంటర్ చేయొచ్చు. మరి ఈ వాల్యూ ఎంటర్ చేసిన వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. బేసిక్గా దాన్ని మీకు కావాల్సిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది బేసిక్గా ఉండే ఇన్పుట్ టు అవుట్పుట్, అంటే కీబోర్డ్లో నుంచి తీసుకోవడం, స్క్రీన్ మీద ప్లేస్ చేయడం. మరి ఫైల్స్ అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట. అంటే ఫైల్స్లోకి ఎలా స్టోర్ చేయడం, ఫైల్స్లో నుంచి ఎలా తీసుకోవడం అనేది నెక్స్ట్ వస్తుంది. మరి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా వర్క్ అవుతుందో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మరి ఇక్కడ x ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇస్తున్నాను. మరి 30 అని ఇచ్చాను. ఓకే, ఎక్స్లోకి 30 అనే వాల్యూ వెళ్ళింది. మరి దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎక్స్ అంటాం. ఓకే, 30 అనేది ప్రింట్ అయింది. మరి ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటాం. సో ఇక్కడ కంపల్సరీగా ఎర్రర్ రావడం జరిగింది. ఎందుకంటే ఎక్స్ అనేది మనం ఇచ్చింది నంబర్ అయినా అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్నప్పుడు అది ఎర్రర్ వచ్చిందనమాట. మరి దీన్ని ఏం చేయాలి మనం? ఈ యొక్క స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటిజర్లోకి లేదంటే ఏ ఫార్మాట్లో కాల్చుంటే ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో వన్స్ అగైన్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే దాని ముందర మనం ఇంట్ ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన వాల్యూని, ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూని ఎంటర్ ఎనీ వాల్యూ. సో ఇప్పుడు సేమ్ 30 ఇస్తాను. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో 900 ప్రింట్ కావడం జరిగింది. ఆ విధంగా మనకి నచ్చిన ఫార్మాట్లోకి ఇక్కడ ఇంట్ అయితే ఇంటూ, ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇట్లా రిక్వైర్డ్ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట కన్వర్షన్ ఫంక్షన్స్ ద్వారా. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఉంది ఒక ఫైల్లో. మరి దాన్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నంబర్, ఇది నంబర్ కాబట్టి ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఐఎన్టీ ఇన్పుట్ ఎంటర్ ఎంప్లాయీ నంబర్ అంటుంది. అట్లానే నేమ్ అనేది టు స్ట్రింగ్ కాబట్టి నేనేమి కన్వర్షన్ చేయలేదు ఇక్కడ. మరి జాబ్ని కూడా కన్వర్షన్ చేయలేదు. శాలరీ అనేది ఫ్లోట్ కాబట్టి ఎంటర్ శాలరీ ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేసాం. మరి డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటిజర్ కాబట్టి ఇట్లా ఇచ్చాను. సో అట్లా మీకు ఏ ఫార్మాట్ కావాల్సింటే ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఫైనల్గా వాటి యొక్క వాల్యూస్ని ఇట్లా ప్రింట్ చేసి చూడండి. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ మాడ్యూల్. ఎంప్లాయీ నంబర్, అట్లనే నేమ్, అట్లనే జాబ్, అట్లనే సాలరీ, డిపార్ట్మెంట్ నంబర్. సో వాటి వాల్యూస్ కరస్పాండింగ్ వేరియబుల్స్లోకి వెళ్ళాయి. మరి వాటి యొక్క వాల్యూస్ని మనం ఇట్లా ప్రింట్ చేయడం కూడా జరిగింది. ఇట్లానే మీరు స్టూడెంట్స్ డేటా కావచ్చు, ఏ డేటానైనా సరే యాక్సెప్ట్ చేసి, అంటే ఇన్పుట్ చేసి వాల్యూస్ని తీసుకొని మీరు ప్రింట్ చేసి క్యాల్కులేట్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం.